హైడ్ అండ్ సీక్ టైటిల్ ఇంగ్లీష్లో ఉన్న తెలుగు సినిమానే. అంటే సెప్టెంబర్లో వచ్చిందంట ఇది, నాకు తెలీదు థియేటర్లో వచ్చిందంట. ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సంక్రాంతి నుంచి. అంటే నేను సినాప్సిస్ చదివాను, కర్నూలు అని ఉంది, కర్నూలులో తీసినట్టు. అంటే నాకు అంటే మా ఊర్లో తీశారు కదా కర్నూలులో అని, అందుకు చూశాను అనమాట. తెలుసు ఆహాలో అన్ని చెత్త నింపుతాడని తెలుసు, అయినా కానీ కర్నూలు కోసం చూశాను ఈ హైడ్ అండ్ సీక్ అనే తెలుగు సినిమా. బట్ స్టార్టింగ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. పర్లేదులే, బాగానే ఉన్నట్టుంది, ఫోటోగ్రఫీ అది బాగానే ఉంది, రిచ్గానే ఉంది కదా. ప్లస్ కర్నూలు షార్ట్స్ కూడా పెట్టారు, కొండారెడ్డి బురుజు, కొన్ని షూటింగ్ కొన్ని లొకేషన్స్ తీశారు కర్నూలులో. బట్ మేజర్గా హైదరాబాద్లోనే షూట్ చేశారు సినిమాని. అక్కడక్కడ ఏరియల్ షార్ట్స్ అవి కర్నూలు పెట్టుకున్నారు, పర్లేదు. హీరోగా చేసిన అబ్బాయి దీని మొన్ననే గేమ్ చేంజర్లో చూసాయి ఇతన్ని, మన రామ్ చరణ్కి తమ్ముడు క్యారెక్టర్ చేశాడు. పేరు తెలియదు నాకు, అతను ఒక్కడే నాకు తెలిసినది. ఇక మిగతా అందరూ కొత్త వాళ్ళే, మరి లోకల్ ఆర్టిస్ట్లా హైదరాబాద్ వాళ్ళకి తెలియదు. కానీ ఇంకొక పోలీస్ క్యారెక్టర్ ఒక ఆమె చేసింది, ఆమె మరీ ఓవర్ యాక్షన్ చేసింది ఆమె. ఎందుకో మరి సినిమా అంతా ఉంటుంది కానీ ఏమి చేయదు, కానీ ఓవర్ యాక్షన్ మాత్రం బాగా చేసింది ఆమె. ఇక సినిమా అంటే కొద్దిగా ప్లాట్ కొద్దిగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా పర్లేదు. అంటే కర్నూలులో మెడికల్ కాలేజ్ ఉంది, ఆ మెడికల్ కాలేజ్లో జరిగినట్టు చూపించారు సినిమాని. ఏవో కొద్దిగా మిస్టీరియస్ మర్డర్లు జరుగుతున్నట్టు చూపించారు. ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది పర్లేదు, కొద్దిగా ఉన్న బడ్జెట్లు బాగానే తీశారు. ఆ హీరో కొద్దిగా బాగా చేశాడు, యాక్టింగ్ బాగా ఉంది అతనిది. బట్ మిగతా యాక్టర్లు ఎవరు అంతా తేలిపోయారు. కానీ సరే, ఎందుకు జరుగుతున్నాయి కర్నూలులోనే, ఎందుకు జరుగుతున్నాయి మర్డర్లు అని క్యూరియాసిటీగా చూశాను నేను. చూస్తే ఇక సెకండ్ హాఫ్లో, అంటే చాలా పెద్ద సినిమా, 2.5 గంట ఉంది ఆల్మోస్ట్. ఎప్పుడైతే రివీల్ అవుతుందో ఎందుకు జరుగుతున్నాయి మర్డర్లు అనేది, ఆ ప్లాట్ మాత్రం చండాలంగా ఉంది. ఇంకా అబ్బా అనుకున్నట్టు అయింది కదా, ఆహాలు చెత్త సినిమాలే వస్తాయి అనుకున్నా, అలాగే అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఏదైతే మనకు మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి అనే క్యూరియాసిటీ బిల్డ్ చేశారో, ఆ ప్రాసెస్ని మన హీరో సాల్వ్ చేయాలని ట్రై చేస్తుంటాడు. ప్లస్ పోలీసులు, ఈ లేడీ ఇన్స్పెక్టర్ ఎవరో అమ్మాయి, ఓవర్ యాక్టింగ్ అమ్మాయి, ఆ అమ్మాయి సాల్వ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది, అంతే. అలా సెకండ్ హాఫ్కి ఎప్పుడైతే రివీల్ అవుతుందో ఎందుకు జరుగుతున్నాయి ఈ మర్డర్లు, ఎవరు చేస్తున్నారు అనేది మాత్రం మరీ అతిశయోక్తిగా పెట్టుకున్నారు. ఇంకా పేపర్లలో వచ్చే కటింగ్లు ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటి మీద బేస్ చేసుకుని ఏదో తీయాలని పోయి తీశారు. అసలు కర్నూలులోనే ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి నో ఆన్సర్. ఎందుకంటే ఈ మర్డర్లు ప్లాట్ రివీల్ అయినాక ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకున్నాక అది ఎక్కడైనా జరగవచ్చు, హైదరాబాద్లో జరగవచ్చు, ఢిల్లీలో జరగవచ్చు, బాంబేలో జరగవచ్చు. కర్నూలులోనే ఎందుకు జరగాలి అనేది నాకు అర్థం కాలేదు. మేబీ ప్రొడ్యూసరు, డైరెక్టరు ఎవరన్నా కర్నూలు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ పెట్టుకున్నారు సెటప్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అస్సలు ఇంకా దారుణం అంటే ఇంకా కన్విన్సింగ్గా లేదు, ఇల్లాజికల్గా ఉంది, ఇంకా అన్ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోయింది సినిమా. ఇంకా లాజికల్ పక్కకి వెళ్ళిపోయాయి సినిమా, ఏదో లాగారు సినిమాని. ఏమంటే అదృష్టానికి పాటలు పెట్టుకోలేదు, డ్యూయెట్లు ఇలాంటివి, ఫైట్లు గీట్లు ఏం పెట్టుకోలేదు, ఏదో థ్రిల్లర్ మోడ్లో తీసుకెళ్లారు. కానీ బట్ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే పర్లేదు. కానీ ఎందుకు ఏంటి అని మనకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది, ఎవరు చేస్తున్నారు అనేసి. ఏమన్నా మాయలు మంత్రాలా లేకపోతే ఏంటా, దానికి తోడు ఏదో రాజ్యము, ఏదో స్టోరీ కూడా పెట్టుకున్నారు, చరిత్ర అన్నట్టు. చండాలం అదంతా, లేనిపోనివన్నీ కల్పించి, లేనిపోనివన్నీ చెప్పి, ఏంటో అసలు నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. అనుకున్నట్టుగానే ఆహాలో చండాలం అనుకున్నా, చండాలంగానే ఉంది. ఏమంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా పర్లేదు, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎవరో కొద్దిగా బాగానే కొట్టారు, అంత కొత్త వాళ్ళు అనుకుంటా. ఓకే, నాకైతే నచ్చలేదు సినిమా, నేను ఎవరికి రికమెండ్ చేయను. ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న పాపానికి, ఈ అన్స్టాపబుల్ కోసం తీసుకున్న సబ్స్క్రిప్షను. ఇక ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చూడడం అలవాటు, స్టార్టింగ్ నచ్చితే కొద్దిగా ముందుకెళ్తాను. అలా బలయ్యాను, కేవలం కర్నూలు ఉందనేసి చూడడం జరిగింది. బట్ కర్నూలు అలా పోతే దెబ్బేసాడు బాగా. 2.5 గంట సినిమాలో ఒక అరగంట సినిమా పర్లేదు, మిగతా 2 గంటల సినిమా మాత్రం ఇంకా టార్చరే. ఇంకా చూసిన పాపానికంటే మనకి ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కాబట్టి మొత్తం కంప్లీట్ చేయాల్సి వచ్చింది. హీరో వరకు ఓకే, ఇంకా మిగతా అంతా చెత్త అనే సినిమా. నేనైతే రికమెండ్ చేయను, మీరు కూడా పొరపాటున చూడమాకండి. ఎస్పెషల్లీ కర్నూలు వాళ్ళు కర్నూలు అని చెప్పి చూస్తే నాలాగే బుక్ అవుతారు, బలవుతారు. సో నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. సో ఇది హైడ్ అండ్ సీక్ అని ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, దూరంగా ఉండండి ఈ సినిమాకు. ఓకే, బాయ్.